ఒకవేళ మీతో ఎవరైనా నేను మీకు 100 కోట్లు ఇస్తా కానీ రేపు పొద్దున్న మీరు లేవలేరు అంటే కొంచెం ఫన్నీ క్వశ్చన్, కానీ ఆలోచించండి. 100 కోట్ల రూపాయలు కానీ ఈ రోజే ఖర్చు చేయాలి, రేపు మీరు లేవలేరు. ఏంటి మీకు ఏమనిపిస్తుంది? ఒకరైనా దీనికి హా చెప్తారా? అంటే దాని అర్థం రేపు ఉదయం 100 కోట్ల కంటే ఖరీదైంది. ఈ వీడియో పేరు స్టాప్ వేస్టింగ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని నాశనం చేసుకోవడం ఆపేయండి. కానీ నేను ఈ పూర్తి వీడియోలో లైఫ్ గురించి మాట్లాడను, టైం గురించి మాట్లాడతా. మనం చావుతో పోరాడతాం ఎందుకంటే జీవితం ఆ రోజు అంతమైపోతుంది, కానీ టైం వేస్ట్ చేయడంతో కాదు. ఎందుకు? లైఫ్ అంటే ఇంత ప్రేమ కానీ టైంతో కాదు. ఎందుకు? ఈ లైఫ్ ని టైంతోనే కదా గడపాలి. టైం నాపండి, జీవితం ఆగిపోతుంది. టైం ని ఫాస్ట్ చేయండి, ఒక్క సెకండ్ లో లైఫ్ అయిపోతుంది. టైం ఉంది కాబట్టి లైఫ్ ఇలా నడుస్తుంది. లైఫ్ ఉంది కాబట్టి టైం నడవడం లేదు. 2025లో ఆల్రెడీ 9 నెలలు అయిపోయాయి. ఒకవేళ మీరు లేట్ గా చూస్తే అది వేరు. ఇప్పుడు 3 నెలలు మిగిలి ఉన్నాయి. అందరి దగ్గర లిమిటెడ్ టైం ఉన్న తర్వాత కూడా ఇయర్ ఎండ్ లో అందరి దగ్గర వేరే వేరే రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకరు ఎలాన్ మస్క్ లా వారంలో 100-200 గంటలు పనిచేస్తూ ఉంటారు. వర్క్ లైక్ హెల్లా చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీకు తెలుసా, అదృష్టం కోసం కూర్చున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాలి, రోజు కష్టపడాలి. ఎందుకంటే రోజు హద్దుకు మించి కష్టపడే వాళ్ళకి ఏ రోజు అదృష్టం కలిసి వస్తుందో వాళ్ళకే తెలీదు. అనుకోండి ఒక రోజు మీ లక్కీ డే, కానీ మీరు సెలవులు ఉన్నారు లేదా ఓటం నొప్పుకున్నారు. అదృష్టం కలిసి వచ్చే టైంలో మీరు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. అతుర్వేదలో కాలాన్ని, టైం ని యాజ్ ఏ హార్స్ కన్సిడర్ చేశారు. ఇక్కడ సమయం గుర్రం అంత వేగంగా పరిగెడుతుంది. అండ్ ఈ గుర్రం దేనికోసం ఆగదు. ప్రతి దానికి ప్రైజ్ ఉంటుంది, కానీ గుర్రానికి ఎటువంటి ప్రైజ్ లేదు. టైం అనే గుర్రానికి ఎంత డబ్బు ఇచ్చినా ఒక్క సెకండ్ కూడా ఆపలేరు. అయితే మీరు ఆ గుర్రంపై కూర్చొని ప్రయాణికుడు అవ్వచ్చు లేదా వెళ్ళనివ్వచ్చు. ప్రతి ఒక్కటి వెనక్కి రాగలదు. డబ్బు, రెస్పెక్ట్, ఇది అది అన్ని. టైం రాదు. ప్రతి లిమిటెడ్ వస్తువులకి ఒక ప్రైజ్ ఉంటుంది. అందుకే డైమండ్ అన్నిటికంటే ఖరీదైనది, కానీ దాన్ని కూడా కొనొచ్చు, టైం ని కొనలేం. ఒక మూవీలో టోనీ స్టార్క్ ఫాదర్ చెప్తారు, ఈ ప్రపంచంలో వెల్త్ మొత్తం ఏకం చేసినా ఒక్క సెకండ్ ను కూడా కొనలేం. అండ్ ఇదే విలువైన క్షణాన్ని, ఇదే టైం ని మీరు కోల్పోతున్నారు. వీడియో వాతావరణంలో మునిగిపోండి. ఎవరైతే టైం గురించి ఇలా చింతిస్తారో, 30 నిమిషాలు కోల్పోతే 30,000 రూపాయల కంటే ఎక్కువ నష్టం వస్తుందని పరిగణిస్తారో, ఒకవేళ 30 నిమిషాలను 30,000 కంటే ఎక్కువ అనుకుంటే త్వరలోనే వాళ్ళకి టైం వస్తుంది. 30 నిమిషాలకి వాళ్ళ 30,000 కంటే ఎక్కువ విలువ ఉంటుంది. డబ్బు వెనక్కి పరిగెడితే టైం మిమ్మల్ని ఎప్పటికీ ఆదుకోదు. టైం వెనక్కి పరిగెడితే డబ్బు ఎప్పటికీ మీ పక్కనే నిలబడుతుంది. మనందరికీ పర్ డే 86,400 సెకండ్స్ దొరుకుతాయి. ఆలోచించండి, రోజు డబ్బులుగా దొరుకుతాయి, కానీ ఈ రోజే ఖర్చు చేసేయాలంటే అలా ఖర్చు చేస్తారు. 1 కోటి రూపాయల లాంటి పెద్ద అమౌంట్ కూడా మీకు చిన్నగా కనబడుతుంది ఒకవేళ అది 30 సంవత్సరాల జీవితంలో సంపాదిస్తే. అదే 1 కోటి రూపాయలు సంతోషాన్ని ఇస్తుంది ఒక నెలలో సంపాదిస్తే. అదే 1 కోటి రూపాయల ముందు 100 రూపాయల లాంటి చిన్న అమౌంట్ కూడా పెద్దగా అనిపిస్తుంది ఒకవేళ అది ప్రతి నిమిషానికి సంపాదించగలిగితే. మనం డబ్బుకు కాదు సమయానికి విలువిస్తాం. ఒకవేళ ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసి కాలం అనే గుర్రాన్ని వెళ్ళనిస్తే ఏం పర్వాలేదు. రండి, ఈ వీడియోలో సమయాన్ని స్వారీ చేయడం నేర్పిస్తా. ఎలా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషాన్ని పట్టుకోవాలి. 2 అతిపెద్ద పాపాలని మనం తెలిసి తెలియక చేసేస్తాం. మొదటి పాపం మనల్ని మనం వీక్ అనుకోవడం. 2 టైం ని వేస్ట్ చేయడం. ఈ వీడియో సైంటిఫికల్లీ ప్రూవన్. కేవలం జోష్ ని మాత్రమే ఇవ్వను అండ్ ఎటువంటి బోరింగ్ రీసెర్చ్ ని ఇవ్వను. నేను జోష్ తో పాటు రీసెర్చ్ ని ఇస్తా. మోటివేషన్ కాదు, లాజికల్ మోటివేషన్. మనుషులు ఇప్పటి వరకు 100 ప్రొడక్టివిటీ హ్యాక్స్, తక్కువ సమయంలో ఎక్కువ పని ఎలా చేయాలని 100 మార్గాలు తెలుసుకున్నారు. అందులో నుండి హార్వర్డ్ కూడా ఒకటి కన్ఫర్మ్ చేసింది, ఏదైతే అన్నిటికంటే బెస్టో అది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. టైం గురించి చింతించే మనిషి ఎప్పుడు ఎవరి సమయాన్ని వృధా చేయడు. ఉప్పు సత్యాగ్రహం టైంలో మహాత్మా గాంధీజీ స్పీడ్ గా నడుస్తున్నారు. అంతలోనే ఒక ఇంగ్లీష్ అతను గాంధీ గారిని కలవడానికి వచ్చి ఇలా అన్నాడు, హలో మిస్టర్ గాంధీ, మై నేమ్ ఈస్ వాకర్. దానికి గాంధీ గారు అన్నారు, మీరు వాకర్ అయితే నేను వాకర్నే అని చెప్పి తన యాత్రలో ముందుకు సాగారు. ఒక వ్యక్తి గాంధీజీ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, మీరు వాకర్ని ఎందుకు కలవలేదు? అతను ఒక రిపోర్టర్ లా ఉన్నాడు. మీ పేరు అన్ని ఇంగ్లీష్ పేపర్లో పబ్లిష్ అయ్యేది, ఫేమస్ అయ్యేవారు. అప్పుడు గాంధీజీ అన్నారు, నాకు ఫేమస్ అవడం కన్నా నాకు నా టైం చాలా విలువైనది. అబ్రహం లింకన్ తన ఎర్లీ లైఫ్ ని పేదరికంలో గడిపారు. సమయాన్ని ఎలా వాడుకున్నారంటే దెబ్బకి అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయారు. ఒకేసారి తను 3 పనులు చేసేవారు. వాళ్ళ నాన్నకి హెల్ప్, ఫార్మ్ వర్క్, ఇంకా చదువుకోవడం. ఈ రోజుల్లో స్టూడెంట్స్ చదువుతో పాటు సైడ్ హజిల్ చేయలేకపోతున్నారు. నేను 100 సార్లు చదివాను ఈ లైన్. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చావడం తప్పు. కానీ ఈ రోజుకి మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. మనందరికీ తెలుసు, దేవుడు అందరి బ్యాంక్ అకౌంట్ లో డబ్బు కంటే విలువైన దాన్ని వేసి పంపిస్తాడు, అదే టైం. అందరు కోటీశ్వర్లు టైం ని సరైన చోట ఇన్వెస్ట్ చేస్తున్నారు, డబ్బుని కాదు. ప్రపంచం అంతా చూశారు, వారెన్ బఫెట్ సరైన చోట డబ్బు ఇన్వెస్ట్ చేశాడని. కానీ ఎవరు ఇది గమనించలే. తన డబ్బుని కాదు, తన టైం ని సరైన చోట పెట్టాడు. 6 ఏళ్ల వయసులో వారెన్ బఫెట్ గారు గ్రోసరీ స్టోర్ నుండి 25
సెట్ల కోకోకోలా అండ్ చూయింగ్ ప్యాక్స్ ను కొని 5% ప్రాఫిట్ పై డోర్ టు డోర్ తిరిగి సేల్ చేసేవాడు. తన ఏజ్ పిల్లలంతా ఆడుకుంటూ ఉంటే వారెన్ బఫెట్ కాలం యొక్క గుర్రంపై సవారీ చేస్తున్నాడు. 5 ఏళ్ల తర్వాత 11 సంవత్సరాలకి షేర్ మార్కెట్ లోకి వచ్చాడు. డబ్బు లేదు అని సాకులు చెప్పలేదు, టైం వేస్ట్ చేయలేదు, న్యూస్ పేపర్స్ అమ్మడం మొదలు పెట్టాడు. నెలకి 175 సంపాదిస్తూ స్టాక్స్ లో పెట్టేవాడు. అలా చేస్తూ 16 సంవత్సరాలకి $53,000 సంపాదించాడు. కేవలం డబ్బు కాదు, ముందు టైం ని సరైన చోట ఇన్వెస్ట్ చేశాడు.